నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. పుంజుకున్న వైసీపీ టీడీపీకే క్రెడిట్. రాజకీయంగా ప్రత్యర్థులు జడత్వంలో ఉండాలని కోరుకుంటుంటారు. మరి ముఖ్యంగా చావు దెబ్బ తిన్నోళ్లను తెలివైన రాజకీయ నాయకులు ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన పరిస్థితి. చచ్చిన పామును ఇంకా చంపాలనేంత అక్కసు, ఆ విపరీత ధోరణే వైసీపీపై దారుణానికి టీడీపీ ఒడిగట్టింది. ఇప్పుడు చేతులు కాలేక ఆగులు పట్టుకుంటోంది. 2019లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని తిరిగి 2024లో ఎన్నికలను ఎదుర్కొంది. ఈ దఫా మధ్యలో 5 పోయి 11 సీట్లు మాత్రమే మిగిలాయి. ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా ఎక్కడైనా కూర్చోబెడతారనేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఓడలు బండ్లు, అలాగే బండ్లు ఓడలవుతాయనేది ఇందుకే. జీవితంలోనూ రాజకీయాల్లోనూ ఏదైనా సాధ్యమే, అసాధ్యం అనేది ఉండదు. ఏం కావాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుందనే చేదు వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. అధికారంలో ఉన్నామని ఎలాగంటే అలా ప్రవర్తిస్తే అసలుకే అసలు వస్తుంది. ప్రతిపక్షంలో కాలగమనం నెమ్మది అనిపించవచ్చు, కానీ అధికారంలో ఉన్నోళ్లకు కాలం గిర్రున జెట్ స్పీడ్తో తిరుగుతుంటుంది. వైసీపీ ప్రభుత్వం దిగిపోయి కూటమి సర్కార్ కొలువుదీరి అప్పుడే 20 నెలలైంది. అప్పుడే ఇంతకాలం అయిందా అనే అనుమానం కలుగుతోంది. గట్టిగా 3 ఏళ్ల అధికారం మాత్రమే కూటమి చేతిలో ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందనే ప్రశ్న. పాలన కమ్మగా ఉందని కూటమికి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజా కామెంట్స్ సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పుడే అడిగినాడు మాకు ఎవరు కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము. ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు. చంద్రబాబు పాలన కోరుకుంటున్నట్టుగా లేదన్న అసంతృప్తి కూటమి శ్రేణుల నుంచే వినిపించడం ఆందోళన కలిగించే అంశం. చంద్రబాబు పాలన అధ్వాన్నంగా ఉందనేందుకు లోతైన పరిశోధన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే వైసీపీకి ప్రాణం పోయడం. ఆల్రెడీ రాజకీయంగా ప్రాణాలు పోయిన వైసీపీని వదిలేసి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. కానీ టీడీపీ అలా చేయలేదు. కేవలం 11 సీట్లకు పడిపోయిన వైసీపీని రాజకీయంగా ఇంకా ఏదో చేయాలన్న కక్ష. తీవ్ర ఆవేశంలో చచ్చిన దాన్ని కొట్టి పోయిన ప్రాణానికి జీవం పోశారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే టీడీపీ కొట్టిన దెబ్బలన్నీ వైసీపీకి సిపిఆర్ చేసినట్టయింది. దీంతో వైసీపీ నెమ్మదిగా లేచి కూర్చుంది. ఆ తర్వాత నిటారుగా నిలబడ్డం మొదలైంది. దెబ్బలు పెరిగే కొద్దీ వైసీపీలో భయం పోయింది. ఓస్ ఇంతే కదా, ఏమవుతుందనే తెగింపు వచ్చేసింది. మహా అయితే కేసులు, ఇంకాస్త ఎక్కువ అని అనుకుంటే జైల్లో వేస్తారని, ఇంతకంటే చేయగలిగేది ఏముందని వైసీపీ నాయకులు తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. కూటమి పాలన ఏడాది తిరిగేసరికి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనే భరోసా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పడింది. మహా అయితే ఈ 2-3 ఏళ్ళు కష్టపడతా ఆ తర్వాత వాళ్ళ పని పడదాం అనే పట్టుదల వైసీపీ నేతలు కార్యకర్తలు పెరుగుతూ వస్తోంది. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే మౌత్ పబ్లిసిటీ పెరుగుతోంది. ఇది కూడా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఇస్తోంది. జడత్వంలో ఉండాల్సిన వైసీపీ అధికారం పోయిన 2-3 నెలల నుంచి కదలడం ప్రారంభమైంది. ఇదంతా టీడీపీ చేసుకున్న స్వయంకృతాపరాధం అని చెప్పక తప్పదు. వైసీపీలో కదలిక వచ్చిందన్నా, ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న పౌరుషం వచ్చిందంటే ఆ ఘనత టీడీపీదే. నిజానికి సీఎం చంద్రబాబు గత వైసీపీ పాలన నుంచి గుణపాఠాలు నేర్చుకుని జాగ్రత్త పడతారని అంతా భావించారు. వైసీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వరని భావించారు. అదేంటో కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ వైసీపీకి వరుసాస్త్రాలను ఇస్తున్నారు. వీటిని వైసీపీ చక్కగా ఉపయోగించుకుంటోంది. మరి ముఖ్యంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, తిరుమల లడ్డూ ప్రసాదాలపై పాలకుల మాటలు బూమరంగ్ అయ్యాయి. వైసీపీని రాజకీయంగా బద్నాం చేయాలని ఎత్తుగడ వేస్తే తిరిగి వారికే చుట్టుకున్నాయి. ఇలా అడుగడుగునా పరిస్థితులు కలిసి రాకపోగా వైసీపీకి అనుకూలమవుతూ వస్తున్నాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు వైసీపీకి అతిపెద్ద ఆయుధాలయ్యాయి. వీటిని వైఎస్ జగన్ చక్కగా వాడుకున్నారు. తనకు జనంలో పెరిగిన క్రేజ్ను వైఎస్ జగన్ నిరూపించుకునే అవకాశాన్ని టీడీపీనే కల్పించింది. జగన్కు ప్రజాదరణ పెరుగుతున్న కొద్దీ టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రాజకీయంగా వైసీపీ పుంజుకున్నా, జగన్కు ప్రజాదరణ పెరిగిందన్నా అదంతా చంద్రబాబు కూటమి నేతల చలువే
అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.